సందీప్ రెడ్డి వంగ అంటే ఇప్పుడు ఒక సెన్సేషను. ఆయన్ని సాయి పల్లవి కూడా ఏదో స్టేజ్ మీద పొగిడింది కూడా బాగానే. ఏంటి అర్జున్ రెడ్డి అప్పుడు పుష్ప మిస్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అంటే అప్పట్లో కూడా అసలు అల్లు అర్జున్కి అది చేస్తే ఎలా ఉండేది అసలు ఆ సినిమా? అప్పుడు అంత పెద్ద తిట్టేది కదన్నా అల్లు అర్జున్. ఇప్పుడు ఆయన సందీప్ రెడ్డి వంగ గారు ఏమన్నారో కొత్త హీరో కాబట్టి నా ఐడియాస్ అన్నీ కరెక్ట్గా చేయగలిగాను అన్నారు. అల్లు అర్జున్ కొంచెం మార్పులు చేర్పులు జరిగాయి, దాన్ని కొంచెం కమర్షియల్ యాంగిల్ అద్దెవాళ్ళు ఏమో అందువల్ల తిట్టేది కదా దాంట్లో. కాబట్టి ఆయన ఆటో నుండి దిగుతాం అవి చేస్తాం అన్నీ సెట్ అయినాయి, మనకు నచ్చింది. అంటే అందులో అర్జున్ రెడ్డిలో కిస్ సీన్లు చాలా ఉంటాయి, ఫస్ట్ నుంచి అంటే చివరి వరకు కిస్ సీన్లు ఉంటాయి. అర్జున్ రెడ్డి అదే అల్లు అర్జున్ చేస్తుంటే కిస్ సీన్లు అన్నీ ఉండుంటావా? ఉండేయా? అందుకే చేయలే మనకు, అందుకని కిస్ సీన్లు చూసాం. చేసింటే మనకు అని చూసేవాళ్ళకి కాదేమో. అంతేనా? అంటే అల్లు అర్జున్ గారు కిస్ సీన్లు చేస్తే ఒప్పుకొని ఉండేవారు కదంటారా? ఒప్పుకుని ఉండేవారు కాదేమో, కానీ అన్నీ అయితే మనకి ఇది ఉండదు. మనకు అంత ఎమోషన్ క్యారీ విజయ్ దేవరకొండ బాగా చేసాడు. ప్లస్ మనం సినిమా చూసేసాం అన్న, పుష్ప ఉంది, జులై ఉంది, ఈ సినిమాలో మనకు అల్లు అర్జున్ చేస్తేనే బాగుంది అనిపించింది. రంగస్థలం ఉంది, రామ్ చరణ్ చేస్తేనే బాగుంది, మనం చూసేసాం. మళ్ళీ వేరేగా ఆలోచించి వీళ్ళు చేస్తే వాళ్ళు చేస్తే బాగుంది అనుకుంటే మనం అసలు చెడగొట్టేసినట్టు హిట్ అయిన సినిమాలు. ఏమన్నా ఫ్లాప్ అయిన సినిమా అయితే ఈ హీరో చేస్తే కొంచెం డబ్బులు వచ్చే అయితే కానీ అంత జరిగే అంత మించి ఏం జరగదు. అల్లు అర్జున్ గారు చేయకూడదు అటువంటి సినిమా, హిట్ అయ్యేది కాదు. శర్వరాన్ చేసిన హిట్ అయ్యేది కాదు. విజయ్ దేవరకొండ చేసేది కాబట్టి ఎంతమంది కెరీర్ మార్చింది. విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ, రాహుల్ రామకృష్ణ, నలుగురు కెరీర్లు మార్చిన సినిమా అన్నది. వీళ్ళందరూ చేస్తే ఆల్రెడీ కెరీర్ ఉన్న హీరోలు పాపం, వాళ్ళు చేస్తే ఉపయోగం ఉండేది. అంటే మెగా కాంపౌండ్లో సందీప్ రెడ్డి వంగ సినిమా ఒకటి చక్కర్లు కొడుతుందంటే ఇప్పుడు ఎవరితో అంటారు? మీరు చిరంజీవి గారితో అంటున్నారా? ఏమో తెలియదు ఎవరంటే. చిరంజీవి గారు చాలా సినిమాలు చేయాలి మరి. అనిల్ రావుపూడి అన్నారు, శ్రీకాంత్ వదిలే అన్నారు, సందీప్ రెడ్డి వంగ అన్నారు. అంటే సంవత్సరం 3 సినిమాలు చేయాలి. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అవ్వాలన్నా, స్పిరిట్ అవ్వాలి, చాలా మ్యాటర్ ఉంది అక్కడ. సో అంటే ఈ రీసెంట్గా మెగా కాంపౌండ్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది, సందీప్ రెడ్డి వంగ ఆఫీస్లో చిరంజీవి గారి ఫోటోతో పాటు ఒక పోస్ట్ పెట్టారు. సో అందుకోసం ఈ పుకారాన్ని వచ్చిందేమో అనుకుంటారు. అంటే కలిసి ఉంటారు, కలిసి ఉంటే చిరంజీవి గారు ఎవరైనా పెద్ద డైరెక్టర్ ఎవరైనా ఎంకరేజ్ బాగా చేస్తారు కదా, అట్లా కలిసి జరిగి ఉండొచ్చు. కానీ రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా సెట్ అయింది, కానీ చిరంజీవి గారి స్టోరీ రాస్తాడంటారా? అంటే సందీప్ రెడ్డి వంగ ఆఫీస్లో చిరంజీవి గారి ఫోటో ఎలా ఉందంటే ఒక మాస్ లుక్తో, ఎప్పుడో పల్టూరు మనగాడు ఆ సినిమాలు రుస్తుం ఆ టైప్ లుక్ ఫోటో సినిమా బ్లాక్ అండ్ వైట్ ఫోటో. అప్పుడు ఏమైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటో మళ్ళీ తీసి పెట్టుకున్నాడేమో. అంతే, అంత మించి ఏమన్నా సినిమా అయితే ఇంపాసిబుల్. వాళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అవ్వదు అనుకుంటున్నాను. సందీప్ రెడ్డి వంగ ఎవరన్నా రామ్ చరణ్తో కానీ ఎవరితో అయి ఉండొచ్చు, రామ్ చరణ్ కానీ ఇక వాళ్ళ జోలికి వెళ్తాడేమో. కానీ రామ్ చరణ్ గారు కూడా అప్పుడే తీరేమో. సందీప్ రెడ్డి వంగ జోనర్ తీయాలంటే హీరో బాగా గడిచి ఉండాలి. మహేష్ బాబు వద్దంటేనే అక్కడికి వెళ్ళారేమో అనుకోవచ్చు మనం, కానీ ఆ స్టోరీ కాదంటున్నారు. యానిమల్ ఇట్లా బట్టలు తీసి నడుతుంటే మాలేషా. సో యానిమల్ అంటే అతను రణబీర్ తప్ప ఎవరికైనా సూట్ అవుద్ది అంటారా? అదే అన్న, మనం ఇప్పుడు రణబీర్ చూసి రణబీర్ భయంకరమైన యాక్టర్, నార్త్లో ఆయన టాప్ యాక్టర్ అని చాలామంది హీరోలు చెబుతారు. అంటే కలెక్షన్ నేను అంటలేదు, యాక్టర్. సంజు సినిమా చూసారు కదా, ఇద్దరిపోతే అట్లా ఆయన సెట్ అవ్వదన్న, మనం చూసేసాం. ఇక వాళ్ళు మనకు నచ్చేసారు. ఏదో ఫ్లాప్ సినిమా అనుకుందనుకో, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనొచ్చు. అది